మీకు అండగా ఒక మాట స్వప్న గారు వీళ్ళందరూ ఉంటారు కానీ నాకు ఒక్క ఫోన్ చేయడం మీరు నాన్నగారు నమస్కారం పెట్టండి. మీరు అందరూ ఉండండి. దాడి చేయడం జరిగింది. వారిని పరామర్శించడం కోసం మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారు, మాజీ మంత్రి శ్రీ సత్యారెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, నేను భారత రాష్ట్ర సమితి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నది. మరి ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం అన్ని మతాలకు సమానమైన స్వేచ్ఛ ఉన్నది. వారు పాపం మరి ఉద్యోగానికి రాజీనామా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మరి లక్షలాది మంది హిందువులకు అన్ని వర్గాలకు వారు రాజ్యాంగబద్ధంగా మరి ఇక్కడ ధర్మ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ లేనిపోని అవాకులు చౌకులు బట్టి మాదే నిజమైన రామరాజ్యం అని చెప్పి కొంతమంది అల్లరి ముక్కలు నిన్న దాడి చేసిండ్రు. మరి ఇది రేవంత్ రెడ్డి పూర్తి వైఫల్యం అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నా. ఒకవైపేమో రాహుల్ గాంధీ మరి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అదే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 25 ఏదైతే మతపరమైన స్వేచ్ఛ ఉందో దాన్ని ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాలరాయబడుతున్నది. లేకపోతే నిన్న కొంతమంది అల్లరి ముక్కలు ఎవరి ధైర్యం చూసుకొని వచ్చి ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకుల మీద దాడి చేసిండ్రో అది పూర్తిగా పోలీసు వైఫల్యం. ఆ హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అనర్హుడు. ఆయన అర్జెంటుగా రాజీనామా చేయాలని చెప్తున్నా. మాట్లాడతాడు పెడితే పెడదామా మనసు నడు అన్న జరగరా కొంచెం అన్న జరగరా